Today we are going to discuss the remaining theorems in pair of straight lines. Now coming to the next theorem, equation of the pair of lines passing through x1, y1 and parallel to ax square plus 2hxy plus by square equal to 0 is a into x minus x1 whole square plus 2h into x minus x1 into y minus y1 plus b into y minus y1 whole square equal to 0. సో ఇది ఐపీలో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఆబ్జెక్టివ్ కోసం మాత్రం ఖచ్చితంగా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. మనం అంటే ఏం జరిగిందా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. అంటే ఇచ్చిన పెయిర్కి మనకు వచ్చినటువంటి ఆన్సర్ పెయిర్కి అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఏ అలాగే ఉంది, హెచ్ టర్మ్ అలాగే ఉంది, బి అలాగే ఉంది. సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ మైనస్ x1 హోల్ స్క్వేర్, అలాగే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ x1, వై ప్లేస్లో వై మైనస్ 1. అంటే టోటల్గా ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ x1, వై ప్లేస్లో వై మైనస్ y1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు గివెన్ పేరుకి ప్యారలల్గా ఉంటూ x1, y1 అనే పాయింట్ నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్స్ వస్తాయి మనకి. అంటే ఇది రిప్రజెంట్ చేసేటువంటి టూ లైన్స్. మరి దానికి ప్రూఫ్ ఎలా ఉంటుంది? ఈ థియరం మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ప్రూఫ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. సో ఫస్ట్ లెట్ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద లైన్స్ L1x plus M1y equal to 0, L2x plus M2y equal to 0 as usual. Therefore, our product of these two lines is equal to ax square plus 2hxy plus by square అవుతుంది. Now comparing like terms. So comparing like terms అంటే fixed L1 L2 equal to A, M1 M2 is equal to B, L1 M2 plus L2 M1 is equal to 2h. ఇది కామన్, రైట్. సో ఇప్పుడు మరి గివెన్ పెయిర్ పాసింగ్ త్రూ ఆరిజిన్, గివెన్ ఈక్వేషన్ ఎప్పుడైనా పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్, బట్ వీ వాంట్ టు ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ప్యారలల్ టు దీస్ టూ లైన్స్. అంటే వన్ లైన్ ప్యారలల్ టు దిస్ లైన్, వన్ లైన్ ప్యారలల్ టు దిస్ లైన్, బట్ ద లైన్ పెయిర్ పాసెస్ త్రూ x1, y1. సో మరి దాన్ని ఎలా రాసుకుంటున్నామో చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు టూ లైన్స్ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్క లైన్కి ప్యారలల్గా ఉంటూ x1, y1 నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్స్ రాసుకోవాలి మనం. మరి చెప్పండి ఒకసారి. ఇప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0కి ప్యారలల్గా ఉంటూ x1, y1 నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ అంటే ఫార్ములా ఏమి రాస్తాం మనం? a into x minus x1 plus b into y minus y1 is equal to 0. సో కాబట్టి ఇక్కడ మరి L1x ప్లస్ M1y అన్నారు కాబట్టి, సో ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ లైన్ 1, పాసింగ్ అదే లైన్ ప్యారలల్ టు లైన్ 1 అండ్ పాసింగ్ త్రూ x1, y1 ఈజ్ L1 ఇంటూ x మైనస్ x1 ప్లస్ M1 ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. అలాగే ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు 2 and passing through x1, y1 is, that is L2 into x minus x1 plus M2 into y minus y1 is equal to 0. So ఇప్పుడు these are the two lines, required lines, but we need a combined equation of the lines. So then multiply 3 and 4, we get the required equation. సో అంటే ఏంటంటే మల్టిప్లై చేసి చూపించేద్దాం. దట్ ఈస్ రిక్వైర్డ్ ఈక్వేషన్. ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ 3 and 4 ఈజ్ L1 into x minus x1 plus M1 into y minus y1 into L2 into x minus x1 plus M2 into y minus y1 equal to 0. మరి రెండు ఈక్వేషన్స్ని మల్టిప్లై చేసుకుంటే మళ్ళీ ఏమొస్తుంది చూడండి, L1 L2 into x minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ చూడండి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ మైనస్ x1 టర్మ్ ఇక్కడ ఇంటూ y మైనస్ y1 టర్మ్ 2 times వస్తుంది. L1 M2 ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఇంటూ y మైనస్ y1 ప్లస్ ఇక్కడ L2 M1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 ఇంటూ y మైనస్ y1. అంటే ఆ 2 టర్మ్స్లో ఎక్స్ మైనస్ x1 ఇంటూ y మైనస్ y1 కామన్ తీసుకున్నట్లయితే దెన్ వీ గెట్ L1 M2 ప్లస్ L2 M1. And again M1 M2 into y minus y1 whole square equal to 0. Just substitute the values of L1 L2
L1 M2 plus L2 M1 and M1 M2. We get A into x minus x1 whole square plus 2h into x minus x1 into y minus y1 plus m b y minus y1 y whole square equal to 0. So just formula గుర్తుంచుకోండి. Parallel అనగానే just replace x by x minus x1 and y minus y1 in the given equation. That's all. నెక్స్ట్ మరి ఇదే మోడల్లో పర్పెండిక్యులర్ కండిషన్ మీదనే చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ పర్పెండిక్యులర్ టు ax square plus 2hxy plus by square equal to 0 is bx square minus 2hxy plus ay square equal to 0. సో ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. మనం ప్రీవియస్ కూడా ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోతుంది, ప్రూఫ్ అక్కర్లేదు. కాకపోతే ఎలా వచ్చింది అనేది మనం ప్రూఫ్ ఒక ఐడియా ఉండాలి కాబట్టి చేసుకోవటమే కానీ ప్రూఫ్ ఎగ్జామినేషన్లో ఏమి ఇవ్వరు మనకి. ఓన్లీ కాస్ట్ ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో కాస్ట్ ఏటా తీయడం ప్రూఫ్ ఒకటి బాగా ఇంపార్టెంట్. సో ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడండి. మనకు కావాల్సింది ఆరిజిన్ నుంచే పాస్ అవ్వాలి, బట్ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లైన్స్ కి పర్పెండిక్యులర్ గా ఉండే పెయిర్ ఆఫ్ లైన్స్ ఈక్వేషన్స్ కావాలి. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇప్పటి వరకు సింగిల్ లైన్స్ తో చేసాము స్ట్రైట్ లైన్స్ లో, ఇప్పుడు డ్యూయల్ లైన్స్ పెయిర్ ఆఫ్ లైన్స్ తో మన ఫార్ములా డెరైవ్ చేసుకుంటున్నాం అంతే. సో ax square, మరి సేమ్ ప్రొసీజర్, లెట్ ax square plus 2hxy plus by square equal to 0 represents the lines L1x plus M1y equal to 0, L2x plus M2y equal to 0. Therefore, so you need a multiplication of the L1 into L1x plus M1y into L2x plus M2y is equal to ax square plus 2hxy plus by square. Comparing like terms on both sides, we get L1 L2 equal to A, M1 L1 M2 plus L2 M1 is equal to 2H, M1 M2 equal to B. సో ఇవి ఇలా మనం చేతనైతే డైరెక్ట్గా రాసుకోవచ్చురా, లేదనుకోండి ఆల్రెడీ మనం నిన్న 2 థియరమ్స్కి మనం ప్రూఫ్ చేసాం, ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయో ప్రూఫ్ చేసాం. ఆ 2 స్టెప్స్ ఎక్స్ట్రా వస్తుంది డైరెక్ట్గా వేసుకోలేకపోతే. మీరు అది మీ చాయిస్, డైరెక్ట్గా వేసిన మార్క్స్ ఇస్తారు, లేదా ప్రూఫ్ అంతా చేసి కంపేరింగ్ లైక్ టర్మ్స్ అని రాసి అప్పుడు ఇలా రాసినా మార్క్స్ ఇస్తారు, నో ప్రాబ్లం. రైట్. సో ఇప్పుడు ఇది గివెన్ డేటా అంతే, గివెన్ డేటా ఇంతవరకు ఇచ్చినట్లు మనకి. Now we have to find the equations of lines passing through origin and perpendicular to this pair of lines 1 and 2. Cheppana formula. What is the equation of the line passing through x1 y1 and perpendicular to ax plus by plus c equal to 0? b into x minus x1 minus a into y minus y1 is equal to 0. That's all. అంటే ఇప్పుడు L1x, ఇప్పుడు x1 y1 వాల్యూ ఎలాగో 0 0 కాబట్టి L1x ప్లస్ M1y ఈక్వల్ 0కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ అంటే M1x M1 ఇంటూ x మైనస్ 0 ప్లస్ L1 ఇంటూ y మైనస్ 0 వస్తుంది. The equation of the line perpendicular to line 1 and passing through the origin is M1x minus L1y ఈక్వల్ 0 అవుతుంది. ఎందుకంటే x మైనస్ 0 అంటే xఏ, y minus 0 అంటే y కాబట్టి దట్ ఈస్ సింప్లీ M1x minus L1y equal to 0. అలాగే మరి లైన్ 2కి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు 2 అండ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఈజ్ M2x minus L2y is equal to 0. జస్ట్ ఇప్పుడు ఈ 2 లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ ఇండివిజువల్ లైన్స్ కి పర్పెండిక్యులర్ లైన్స్ వచ్చేసాయి మనకి 3 and 4, 2 and 4 వచ్చేసాయి. ఇప్పుడు ఈ రెండు జస్ట్ మనకు కావాల్సింది ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కనుక్కొని సరిపోతుంది. దేర్ఫోర్ ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ 3 and 4 ఈజ్ M1x minus L1y ఇంటూ ఇంటూ రావాలిరా, ఇక్కడ మనకు ఒక్క నిమిషం ఇంటూ రావాలి. The combined equation of 3 and 4 is M1x minus L1y into M2x minus L2y equal to 0. Now multiply these two equations, we get M1x into M2x, that is M1 M2x square. Next ఇక్కడ M1x into minus L2y అంటే minus M1 L2y, ఇక్కడ
మైనస్ L1 M2 XY వస్తుంది. అంటే అప్పుడు మైనస్ XY కామన్ తీస్తే ఇలా L1 M2 ప్లస్ L2 M1 ఉంటుంది. అలాగే ఇది మైనస్ L1Y, ఇది మైనస్ L2Y. ప్రొడక్ట్ చేస్తే ప్లస్ L1 L2Y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. So again, substitute the values of L1 L2, M1 M2 and L1 M2 plus L2 M1. We get the M1 M2 అంటే B కాబట్టి that is BX square minus this value is 2H, that is minus 2HXY plus AY square equal to 0. సో మరి ఇది ఫార్ములా, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుంచుకోవాలి. మరి హౌ టు రైట్ the equation to the pair of lines passing through origin and perpendicular to the given pair. ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని మనము అంటే క్లారిటీ తీసుకొని అంటే ఎలా అప్లై చేయాలి ఫార్ములా ఒక క్లారిటీ తీసుకొని ముందుకెళ్దాం. రైట్, ఫార్ములా చూడండి ఒకసారి. గివెన్ పెయిర్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. సో జస్ట్ you have to interchange the coefficient of x square and y square and change the sign of xy term. చూడండి, పర్పెండిక్యులర్ పెయిర్ ఆఫ్ లైన్స్ రావాలి అంటే ఏం చేయాలి ఈక్వేషన్ లో అంటే జస్ట్ ఏబి కోఎఫిషియంట్స్ ఇంటర్చేంజ్ చేయండి రా. మీన్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఇంటర్చేంజ్ చేయాలి. చూడండి, ఇక్కడ గివెన్ పేరు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ 0 ఉంది. జస్ట్ ఏ అండ్ బి ఇంటర్చేంజ్ చేస్తే అప్పుడు ఇది బిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. నెక్స్ట్ సైన్ ఎక్స్వై కోఎఫిషియంట్ యొక్క సైన్ మాత్రం చేంజ్ చేయాలి అంతే. దట్ ఈస్ మైనస్ 2hxy వస్తుంది. ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది ఫార్ములాలో. మరి ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్లోనే మైనస్ ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ప్లస్ వస్తుంది. జస్ట్ ఇంటర్చేంజ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ రైటింగ్ equation to the pair of lines passing through origin and perpendicular to the given pair అవుతుంది. నెక్స్ట్ again equation to the pair of lines passing through the point x1 y1 and perpendicular to ax square minus 2h plus 2hxy plus by square equal to 0 is b into x minus x1 whole square minus 2h into x minus x1 into y minus y1 plus a into y minus y1 whole square equal to 0. చూడండి, జస్ట్ ఇప్పుడే ప్రూవ్ చేసాం మనం, కాకపోతే అది పాసింగ్ త్రూ ఆరిజిన్. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి x1 y1 నుంచి పాస్ అవుతూ గివెన్ పేరుకి పర్పెండిక్యులర్ గా ఉండాలి అన్నారు. అంటే జస్ట్ లైక్ ప్యారలల్ పేరు ఎలా రాసామో అదే విధంగా ఇప్పుడు గివెన్ పేరుకి పర్పెండిక్యులర్ గా ఉంటూ ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే పేర్ ఆఫ్ లైన్స్ బిఎక్స్ స్క్వేర్ మైనస్ 2hxy ప్లస్ ఏవై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x1 y1 నుంచి పాస్ అవ్వాలంటున్నాడు కాబట్టి జస్ట్ రీప్లేస్ x బై x మైనస్ x1 y బై y మైనస్ y1 ఇన్ ద డెరైవ్డ్ ఈక్వేషన్. అయిపోయింది ఆన్సర్. చూడండి, b ఇంటూ x ప్లేస్ లో x మైనస్ x1 రాస్తే దిస్ ఇస్ x మైనస్ x1 హోల్ స్క్వేర్ minus 2h into x minus x1 into y minus y1 plus a into y minus y1 whole square equal to 0. కాకపోతే దీన్ని ప్రూఫ్ మామూలుగా ఫార్ములాలు యూజ్ చేసుకునే ప్రూఫ్ చేసుకుంటాం మనం. ఫార్ములా మాత్రమే గుర్తుంచుకోండి. నో నీడ్ టు లెర్న్ ప్రూఫ్ ఆర్ నో నీడ్ టు ప్రాక్టీస్ ప్రూఫ్. Let ax square plus 2hxy plus by square equal to 0 represents the lines L1x plus M1y equal to 0 and L2x plus M2y equal to 0. Then L1x plus M1y into L2x plus M2y is equal to ax square plus 2hxy plus by square. Comparing like terms on both sides, we get L1 L2 equal to A, M1 M2 equal to B. And L1 M2 plus L2 M1 equal to 2H. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క లైన్ రాసుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ పర్పెండిక్యులర్ టు ద ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్ ఇది L1x ప్లస్ M1y. మనకు x1 y1 నుంచి పాస్ అవుతూ గివెన్ లైన్ పర్పెండిక్యులర్ అంటే కోఎఫిషియంట్స్ ఇంటర్చేంజ్ అవుతూ సైన్ మారుతుంది మధ్యలో. అంటే m1 into x, the equation of the line perpendicular to line 1 and passing through x1 y1 is
m1 into x minus x1 minus L1 into y minus y1 is equal to 0. Similarly, the equation of the line perpendicular to line 2 and passing through x1 y1 is, so that is m2 into x minus x1 minus L2 into y minus y1 is equal to 0. Therefore, their combined equation is, అంటే 3, 4 యొక్క combined equation కావాలి. మనకు కావాల్సింది combined equation. The combined equation of 3 and 4 is, so let's just రెండింటిని ప్రొడక్ట్ చేస్తాము. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ m1 m2 ఇంటూ x మైనస్ x1 హోల్ స్క్వేర్ ఒక టర్మ్ వస్తుంది. ఆ తర్వాత m1 l2 మైనస్ m1 l2 ఇంటూ x మైనస్ x1 ఇంటూ y మైనస్ y1 వస్తుంది. అలాగే మైనస్ L1 m2 ఇంటూ x మైనస్ x1 ఇంటూ y మైనస్ y1, అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ L1 L2 y మైనస్ y1 హోల్ స్క్వేర్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు m1 m2 అంటే a, L1 m2 ప్లస్ L2 m1 అంటే 2h అండ్ L1 L2 అంటే a. సో దట్ ఈస్ b ఇంటూ x మైనస్ x1 హోల్ స్క్వేర్ minus 2h into x minus x1 into y minus y1 plus a into y minus y1 whole square equal to 0. So this is the combined equation of the pair of, or equation to the pair of lines passing through x1 y1 and perpendicular to the pair ax square plus 2hxy plus by square equal to 0. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి థియరమ్స్ అన్నీ కూడా 3 థియరమ్స్ డెరైవ్ చేసుకున్నారా మనం. అన్నిటికీ ఫార్ములాలు గుర్తుంచుకుంటే చాలు. సో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఫార్ములాలు ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ కమింగ్ టు యాంగిల్ బైసెక్టార్స్. సో ఈ యాంగిల్ బైసెక్టార్స్ ఆల్రెడీ మనం స్ట్రైట్ లైన్స్ ఆబ్జెక్టివ్లో డిస్కస్ చేసుకున్నాం. మనం ప్రూఫ్ కూడా మీకు సో మనకి PDF ఫార్మాట్లో పెట్టాను. సార్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేసుకుంటున్నాం అదే కాన్సెప్ట్ని. అగైన్ వీఆర్ డిస్కసింగ్ ద సేమ్ కాన్సెప్ట్. సో లాస్ట్ క్లాస్లో ఎవరైనా విని ఉండకపోతే ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇఫ్ L1 ఈజ్ ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, L2 ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 ఆర్ 2 intersecting lines, then the equations of the bisectors of the angles between L1 equal to 0 and L2 equal to 0 is, or a1x plus b1y plus c1 by root of a1 square plus b1 square is equal to plus or minus a2x plus b2y plus c2 by root of a2 square plus b2 square. సో దీని ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా యాంగిల్ బైసెక్టార్ డెఫినేషన్ చెప్పుకున్నాం మనం. So angle bisector means the locus of a point which moves equidistant from the given two lines. The locus of the point which is equidistant from L1 and L2 is the pair of lines bisecting the angle between L1 and L2. So అంటే జస్ట్ లోకస్ ఆఫ్ పాయింట్ కావాలి. ఆ పాయింట్ ఎలా ఉంటుంది అంటే ఇచ్చిన 2 లైన్స్ నుంచి ఈక్విడిస్టెంట్లో ఉంటుంది. అంటే లెట్ x1 y1 బి ఏ పాయింట్ ఇన్ ద లోకస్ తీసుకోండి. దెన్ అప్పుడు ఆ పాయింట్ నుంచి 2 లైన్స్కి డిస్టెన్స్లు క్యాలిక్యులేట్ చేసి 2 ఈక్వల్ చేయండి, అదే ఆన్సర్. సో దిస్ ఇస్ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టార్. చూసుకోండి డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఈ గివెన్ లైన్స్ బ్లూ లైన్ అండ్ రెడ్ లైన్, సో ఈ రెండింటి యొక్క యాంగిల్ బైసెక్టార్స్ ఈ గ్రీన్ అండ్ పింక్ లైన్స్ వస్తున్నాయి మనకి. So let PM comma PN be the perpendicular distance of a point P x1 y1 from the lines L1 and L2 respectively. So therefore the point, then P is a point on the given locus if and only if PM is equal to PN. So perpendicular distance equal chain and a line A1x plus B1y plus C1 kabatti the perpendicular distance from x1 y1 to this line is a1 x1 plus b1 y1 plus c1 divided by root of a1 square plus b1 square. Second line is perpendicular distance a2 x1 plus b2 y1 plus c2 by root of a2 square plus b2 square. So then locus రాసేటప్పుడు మాడ్యులస్ తీసేస్తాం కాబట్టి దట్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ ఇలా వచ్చింది. బట్ లోకస్ రాయాలి. లోకస్ అంటే మళ్ళీ ఇది x1 y1 తీసేసి xy రాయాలి మళ్ళీ.
locus of px1 y1 is a1x plus b1y plus c1 by root of a1 square plus b1 square, that is equal to plus or minus a2x plus b2y plus c2 by root of a2 square plus b2 square. మీకు లాస్ట్ క్లాస్లో ఆ ఆబ్జెక్టివ్ చెప్పిన క్లాస్లో చెప్పాను, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యాక్చువల్గా పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ప్రాబ్లమ్స్ రాని. సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం యాంగిల్ బైసెక్టర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ మనం చేసుకుంటాం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో. స్ట్రైట్ లైన్స్ ఆబ్జెక్టివ్లో చేసాము ఆల్రెడీ, షార్ట్ కట్స్ మెథడ్స్ యూజ్ చేసుకొని. సో ఇక్కడ ప్రొసీజర్స్ చేస్తాం, అబ్జర్వ్ చేయండి. ప్రొసీజర్ చేస్తే ఎంత లెంత్ వస్తుందో ఒక్కొక్క ప్రాబ్లం అనేది మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో చూస్తాం ఒకసారి. రైట్, సో ఇది యాంగిల్ బైసెక్టార్ డెఫినేషన్. అలాగే 2 లైన్స్ ఇస్తే ఆ 2 లైన్స్ యొక్క యాంగిల్ బైసెక్టార్స్కి ఫార్ములా ఇది. సో ప్లస్ సైన్ ఒకసారి తీసుకుంటాం, నెక్స్ట్ మైనస్ సైన్ ఒకసారి తీసుకొని సింప్లిఫై చేస్తే 2 లైన్స్ వస్తాయి మనకి. సో ఇది ఫార్ములా గుర్తుంచుకోండి అంతే. ఇప్పుడు సో ఇందులో వెరీ ఇంపార్టెంట్ థియరం ఉందిరా. సో ఐపీఈలో మనకి 7 మార్క్స్కి వెరీ ఉంటాయి. కాస్ థీటా థియరం కన్నా కూడా ఇంపార్టెంట్ థియరం ఇది. The equation to the pair of bisectors of angles between the pair of lines ax square plus 2hxy plus by square equal 0 is h into x square minus y square is equal to a minus b into xy. చూడండి, ఇప్పుడు మనం ఏం చేసాము, థియరం ఒకటి చేసాము. ఆ థియరంలో ఏం చేసాము, 2 డిస్టింక్ట్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చినప్పుడు మనము యాంగిల్ బైసెక్టార్స్ ఆఫ్ ద 2 లైన్స్ ఫైండ్ అవుట్ చేసాము. అక్కడ కూడా మనకి ఇండివిజువల్ లైన్సే వస్తాయి. లైన్స్ ఇండివిజువల్ లైన్స్ ఇచ్చారు కాబట్టి పేర్ ఆఫ్ యాంగిల్ బైసెక్టార్స్ కూడా ఇండివిజువల్ లైన్సే వస్తాయి. ఒకసారి ప్లస్ సైన్కి ఇంకొకసారి మైనస్ సైన్కి మనం ఈక్వల్ చేసుకుంటే. బట్ ఇక్కడ ప్రాసెస్ ఏంటి చూడండి, అవి ఇండివిజువల్ లైన్స్ ఇచ్చారు, ఆన్సర్ ఇండివిజువల్ లైన్స్ వచ్చేసినాయి. బట్ ఇక్కడ మనకి కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లైన్స్ ఇస్తున్నారు, ax square plus 2hx square plus by square equal 0. And also we have to find the combined equation of the pair of angle bisectors. వాళ్ళు pair of straight lines equation ఇచ్చారు, and also we have to find the combined equation of the pair of angle bisectors. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ యాంగిల్ బైసెక్టార్సే ఫైండ్ అవుట్ చేయాలి, ఇండివిజువల్ కాదు, కంబైన్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇప్పుడు మనకి ఇది రిప్రజెంట్ చేసేటువంటి 2 లైన్స్ యాజ్ యూజువల్గా తీసుకోవచ్చు. ఆ మెథడ్లో వెళ్తే కొంచెం లెందీ అవుతుందని చెప్పేసి మనం ఇక్కడ మెథడ్ చేంజ్ చేస్తాం. ఈ ఒక్క ప్రాబ్లంకి మెథడ్ చేంజ్ చేస్తే ప్రాబ్లం ఈజీ అవుతుంది. మెథడ్ అలాగే ఆ L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని చేస్తే మెథడ్ లెందీ అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఒక సింపుల్ మెథడ్లో చేసుకుంటాం. ఎలా చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి. ప్రూఫ్, గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ax square plus 2hxy plus by square equal to 0. Let this line represents the lines y is equal to m1x and y equal to m2x గా తీసుకోండి. Let L1 equal to y minus m1x equal to 0 and L2 equal to y minus m2x is equal to 0 are 2 lines of equation 1. Or let the equation 1 represents the lines y equal to m1x, y equal to m2x అని కూడా రాసుకోవచ్చు సింపుల్గా. మీరు అంటే సెంటెన్స్ మారకుండా మనం ప్రీవియస్ థియరమ్స్లో ఎలా రాసామో, లెట్ ax square plus 2hxy plus by square equal to 0 represents the lines L1x plus m1y equal to 0, L2x plus m2y equal to 0 ఎలా రాసామో ఇక్కడ కూడా let the equation ax square plus 2hxy plus by square equal to 0 represents the lines y equal to m1x, అది equation 1, y equal to m2x, అది equation 2. సో ఎప్పుడైతే మనకి m1x m2x అని తీసుకున్నామో, సో ఇమీడియట్ గా సమ్ ఆఫ్ ద స్లోప్స్ వీ కెన్ రైట్ సమ్ ఆఫ్ ద స్లోప్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్. నౌ m1 plus m2 and so 2 lines and making angles θ1 and θ2 respectively with positive x-axis అనుకున్నా. అంటే ఎప్పుడైతే లైన్స్ y equal to m1x, y equal to m2x అనుకున్నామో, then m1 m2 are the slopes of the 2 lines. సో కాబట్టి మనకి మరి ఎప్పుడైతే స్లోప్స్ అన్నామో, the lines makes some angles with the positive direction of x-axis.
లెట్ ద యాంగిల్స్ బి θ1 అండ్ θ2 అని ఒకే లైన్లో రాసేసాం మనం అంతే. ఇప్పుడు దీని ప్రకారం డయాగ్రామ్ ఎలా వేసుకోవాలి చూడండి. డయాగ్రామ్ అందరూ కూడా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో లైన్ 1 ఇందులో θ1 స్మాలర్ వాల్యూ, θ2 లార్జర్ వాల్యూ అనుకుందాం. అంటే ఏదైనా ఒకటే 2 లైన్స్ అన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్, ఒకటి 30 degrees ఒకటి 60 degrees అనుకోండి. అప్పుడు 60 degrees లార్జర్ కాబట్టి దాన్ని θ2, స్మాలర్ యాంగిల్ θ1, ఒక ఐడియా కోసం అంతే, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇలా తీసుకున్నారు. ఈ L1 లైన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ θ1 అని అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ యాంగిల్ θ1. అలాగే L2 లైన్ చేసేటువంటి యాంగిల్ θ2 అని అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి అప్పుడు యాంగిల్ బిట్వీన్ దీస్ L2 అండ్ ఎక్స్ యాక్సిస్ θ2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు లెట్ M1 అండ్ M2 ఆర్ ద స్లోప్స్ ఆఫ్ L1 = 0 అండ్ L2 = 0 కాబట్టి therefore M1 plus M2 is equal to -2h/b and M1 M2 is equal to a/b. ఇది ఆల్రెడీ మనం బై హార్ట్ చేసాం ఫార్ములాలో, అవి రాసుకుంటాం డైరెక్ట్గా. ఇంకా కంపేర్ చేసి ప్రొడక్ట్ చేసి కంపేర్ చేయటం ఇదంతా ఏమీ ఉండదురా, డైరెక్ట్గా రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ 2 లైన్స్ మధ్య ఫామ్ అయ్యేటువంటి 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి సో ఆ యాంగిల్స్ ని బైసెక్ట్ చేసేటువంటి యాంగిల్ బైసెక్టార్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి. మరి ఇప్పుడు ఆ యాంగిల్ బైసెక్టార్స్ లో ఒకటి తీసుకున్నా, అంటే ఇప్పుడు ఇచ్చిన పేర్ ఆఫ్ లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి సో లెట్ y = mx బి ద వన్ ఆఫ్ ద యాంగిల్ బైసెక్టార్స్ అని అజ్యూమ్ చేసుకోండి. let y minus mx = 0, that means y = mx be the one of the angular bisector of the given lines and making an angle theta with the positive direction of axis. And మరి దీని కూడా మనం y = mx అని తీసుకుంటున్నాం అంటే స్లోప్ m. స్లోప్ ఎప్పుడైతే మనం అజ్యూమ్ చేసుకుంటున్నామో దట్ యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ మనం థీటా అని అజ్యూమ్ చేసుకుందాము. మరి ఇప్పుడు ఈ రెండింటి యొక్క యాంగులర్ బైసెక్టార్ అంటే ఈ ఆరిజిన్ నుంచే పాస్ అవుతూ ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేసుకుంటూ పంపించాం. అది L = 0. సో ఈ L = 0 పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ చేసే యాంగిల్ థీటా. చూడండి జాగ్రత్తగా యాంగిల్స్ కరెక్ట్ గా రాసుకోవాలి, ఎలా పడితే అలా రాయకూడదు. ఫస్ట్ లైన్ L1 చేసే యాంగిల్ θ1, L చేసేటువంటి యాంగిల్ థీటా, ఈ L2 చేసే యాంగిల్ θ2. ఇప్పుడు మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే చూడండి, రెడ్ లైన్ కి పింక్ లైన్ కి వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ రెడ్ లైన్ అండ్ పింక్ లైన్? 90 - θ. ఎలా 90 ఎక్కడ ఉందిరా? 90 ఎక్కడ ఉంది? θ2 - θ. వెరీ గుడ్, θ2 - θ. ఎందుకంటే చూడండి L2 లైన్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ θ2, L లైన్ ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ థీటా, బట్ వీ వాంట్ టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ L2 and L, that is θ2 - θ. Now what about the angle between this pink and blue? θ - θ1. Yes, very good, θ - θ1. ఎందుకంటే పింక్ లైన్ చేసేటువంటి యాంగిల్ థీటా, దాంట్లో ఈ బ్లూ లైన్ చేసే యాంగిల్ θ1 కాబట్టి థీటాలో నుంచి θ1 సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు యాంగిల్ బిట్వీన్ దీస్ 2 లైన్స్ వస్తుంది. సో ఫ్రమ్ ద డయాగ్రామ్, సో యాంగిల్ LOL1, LOL1 అలాగే యాంగిల్ LOL2, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. సో దట్ మీన్స్ అక్కడ అది θ2 - θ, ఈ యాంగిల్ θ-, ఎందుకంటే ఇది యాంగిల్ బైసెక్టార్ కాబట్టి యాంగిల్ బైసెక్టార్ అంటే అప్పుడు ఆ టూ లైన్స్ ఆ యాంగులర్ బైసెక్టార్స్ తో ఈక్వల్ యాంగిల్స్ చేస్తాయి. అది యాంగులర్ బైసెక్టార్ డెఫినిషనే కదా అది మీనింగ్. సో therefore θ - θ1 is equal to θ2 - θ. సో థీటాలో ఒకవైపు తీసుకెళ్ళండి. సో అప్పుడు -θ లెఫ్ట్ సైడ్కి వెళ్తే 2θ అవుతుంది, ఈ -θ1 రైట్ సైడ్కి వస్తే +θ1 అవుతుంది. దట్ ఇంప్లైస్ θ + θ is equal to θ1 + θ2, దట్ ఇంప్లైస్ 2θ is equal to θ1 + θ2. Then apply tan on both sides. That is a tan of 2θ is equal to tan of θ1 + θ2.
So tan 2 theta formula you know very well, and tan of a plus b formula also you know very well. So tan 2 theta, that is 2 tan theta by 1 minus tan square theta, and tan of a plus b formula tan a plus tan b by 1 minus tan a tan b. సో ఇప్పుడు మనం tan theta అంటే వాల్యూ ఏమవుతుంది? tan theta ప్లేస్ లో ఎంత రాసుకోవచ్చు అంటే m రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడే డిస్క్రైబ్ చేసుకుంటున్నాం. y equal to mx be the one of the angle bisectors of the given lines and making an angle theta with positive direction of x axis. Therefore m equal to tan theta. అలాగే m1 m2 లేమో tan theta 1 tan theta 2 అవుతాయి. సో కాబట్టి 2m by 1 minus m square is equal to m1 plus m2 by 1 minus m1 m2. సో అగైన్ ఇప్పుడు మళ్ళీ m వాల్యూ అలాగే m1 plus m2 m1 m2 సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. ఇప్పుడు మన స్ట్రైట్ లైన్ y is equal to mx అనుకున్నాం, మన స్ట్రైట్ లైన్ యాంగులర్ బైసెక్టార్. మరి దాని నుంచి m వాల్యూ ఎంత రాసుకోవచ్చు? y equal to mx line, then from that m value y by x అని రాసుకుంటాం. y equal to mx కాబట్టి m వాల్యూ y by x రాసుకోవచ్చు, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 2 into y by x by 1 minus y by x whole square equal to sum of the slopes minus 2h by b 1 minus product of the slopes a by b. జస్ట్ ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుందా మనకి. ఆ సింప్లిఫికేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో దిస్ ఇస్ 2y by x by ఇక్కడ ఎల్సిఎం ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక అప్పుడు డెనామినేటర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అలాగే ఇక్కడ మైనస్ 2h by b డివైడ్ బై ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు b మైనస్ a by b వస్తుంది డెనామినేటర్ అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఈ బీబీ క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో ఒక ఎక్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఈ డెనామినేటర్లో ఎక్స్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, ఇక్కడ 2xy అవుతుంది. దట్ ఇంప్లస్ 2xy బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 2h బై డెనామినేటర్లో మైనస్ కామన్ తీస్తే దట్ ఈస్ ఏ మైనస్ బి అవుతుంది. బి మైనస్ ఏలో నుంచి మైనస్ కామన్ తీస్తే ఏ మైనస్. సో మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్, అలాగే 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. సో xy బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు h బై ఏ మైనస్ బి. దెన్ బై క్రాస్ మల్టిప్లైయింగ్ వి గెట్ సో h ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ xy. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ యాంగిల్ బైసెక్టార్స్. సో ప్రూఫ్ చాలా ఈజీగా ఉంటుంది, కేవలం ఆ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసి సో ఆ లైన్స్ మధ్య యాంగిల్ కరెక్ట్గా నువ్వు మార్క్ చేసుకున్నట్లయితే సో మీకు చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం థియరం వచ్చేటప్పటికి. సో ఈరోజు మీరు ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఈ థియరం ప్రాక్టీస్ చేసుకుంటారు. వన్స్ ఇప్పుడు ఈరోజు విన్నారు కాబట్టి ఈరోజు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది మీకు థియరం. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థియరం ఇన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ థియరం, the product of the perpendiculars from alpha comma beta to the pair of lines ax square plus 2hxy plus by square equal to 0 is modulus of a alpha square plus 2h alpha beta plus b beta square divided by square root of a minus b whole square plus 4h square. చూడండి, ఈ మాడ్యులస్ ఓన్లీ న్యూమరేటర్కి పెడితే చాలు, మొత్తానికి రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాగో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ అంటే ఇవన్నీ స్క్వేర్ టర్మ్సే కాబట్టి డెనామినేటర్ ఆల్వేస్ పాజిటివ్. ఈ మాడ్యులస్ ఓన్లీ న్యూమరేటర్గా పెడితే సరిపోతుంది, మొత్తానికి రాయక్కర్లేదు. మీ టెక్స్ట్ బుక్లో కూడా ఓన్లీ న్యూమరేటర్కే ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. సో వీళ్ళు బై మిస్టేక్ ఇలా టైపింగ్ చేశారు. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్, product of perpendicular distances from alpha comma beta to the pair of lines. అదే సార్ అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంటే మరి ఇప్పుడు ఇది 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. L1x plus M1y equal to 0, L2x plus M2y equal to 0. ఆ 2 లైన్స్ కి ఆల్ఫా బీటా నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఫైండ్ అవుట్ చేయడం తెలుసు ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్ లో మనకి.
పర్పెండిక్యులర్ డిస్టెన్స్లు కనుక్కొని ప్రొడక్ట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే, ఏం లేదు. సింపుల్ థీరం బట్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈజీ థీరం. కాస్ థీటా లాగే ఉంది చూడండి. కాస్ థీటా యొక్క డెనామినేటరు ఈ థీరం యొక్క డెనామినేటర్ సేమ్ ఉంది, చూసుకోండి ఒకసారి. అంటే అగైన్ మళ్ళీ కాస్ థీటా డెనామినేటర్ సింప్లిఫికేషన్ ఎలా ఉంటుందో ఈ థీరం సింప్లిఫికేషన్ కూడా డెనామినేటర్కి అలాగే ఉంటుంది. అందుకని కాస్ థీటా థీరం చేసి నేర్చుకుంటే ఇది వచ్చేసినట్లే మీకు. లెట్స్ ఎలా చేస్తున్నామో చూడండి. సేమ్ స్టెప్స్. లెట్ ax square plus 2hxy plus by square equal to 0 represents the lines L1x plus M1y equal to 0, L2x plus M2y equal to 0. Therefore, product of the lines అది ఏ కంబైన్డ్ ఈక్వేషన్ కి ఈక్వల్ అవుతుంది. L1x plus M1y into L2x plus M2y is equal to ax square plus 2hxy plus by square. యాక్చువల్గా మల్టిప్లై చేసుకొని కంపేర్ చేసుకోవచ్చు, అది డైరెక్ట్గా యూ కెన్ కంపేర్. సో కంపేరింగ్ లైక్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. సో వీ గెట్ L1 L2 equal to A, L1 M2 plus L2 M1 equal to 2H, M1 M2 equal to B. ఇంతవరకు కామన్, ప్రతి థియరంకి మీరు అబ్జర్వ్ చేశారు, ఒక యాంగిల్ బైసెక్టార్ థియరం తప్పించి కామన్. రైట్, నెక్స్ట్ లెట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు లైన్ 1. లైన్ 1 అంటే ఇది L1x ప్లస్ M1y. ఈ లైన్కి ఆల్ఫా కామా బీటా నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏమి రాయాలి చెప్పండి ఎవరైనా? mod of L1 alpha plus M1 beta by root of L1 square plus M1 square. వెరీ గుడ్. సో జస్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా వేస్తున్నారు అంతే. L1 ఆల్ఫా మాడ్యులస్ ఆఫ్ L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. అలాగే సెకండ్ లైన్కి ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ P ఆల్ఫా కామా బీటా టు ద లైన్ 2 ఈజ్ మాడ్యులస్ ఆఫ్ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా బై రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. అయిపోయినాయి పర్పెండిక్యులర్ డిస్టెన్స్లు వచ్చేసాయి మనకి. Just multiply these two distances, that's all. Therefore, product of the perpendiculars. The product of the perpendiculars is equal to, so L1 alpha plus M1 beta by root of L1 square plus M1 square into L2 alpha plus M2 beta by root of L2 square plus M2 square. సో ఒక న్యూమరేటర్ రెండింటి ప్రొడక్ట్స్ రాసుకుంటాం. అంటే L1 L2 ఆల్ఫా స్క్వేర్, L ప్లస్ L1 M2 ఆల్ఫా బీటా ప్లస్ L2 M1 ఆల్ఫా బీటా ప్లస్ M1 M2 బీటా స్క్వేర్. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ న్యూమరేటర్. ఇలా ఒక స్టెప్ అలా చూపించేసాం. ఈ రెండింటిని మొత్తం ఒకే మాడ్యులస్లో రాసాం. ఇప్పుడు న్యూమరేటర్ మల్టిప్లై చేసుకోండి. అలాగే డెనామినేటర్ కూడా మరి ప్రొడక్ట్ చేయటం అంటే మళ్ళీ రెండింటికి కామన్ రూట్ రాసేసి L1 square L2 square plus L1 square M2 square plus L2 square M1 square plus M1 square M2 square. సో ఇలా రాసుకుంటే సరిపోతుంది. సేమ్ కాస్ థీటా థీరంలో ఎలా రాసామో అదే రాయండి, మెథడ్స్ ఏం మార్చొద్దు ఇక్కడ మీకు. రైట్, ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ L1 L2 ఆల్ఫా స్క్వేర్ అలాగే ఉంచండి. ఈ టూ టర్మ్స్లో మనం ఆల్ఫా బీటా కామన్ తీసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, ఆల్ఫా బీటా కామన్ తీస్తే రెండింటిలో అప్పుడు L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ ఆల్ఫా బీటా. ఈ లాస్ట్ టర్మ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. అలాగే డెనామినేటర్లో నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి ఎవరైనా ప్రొసీజరు? డెనామినేటర్లో ఏం చేయాలి మనం? ప్లస్ 2M1 M2 కరెక్ట్గా 2M1 A2 2L1 L2 M1 M2 సబ్ట్రాక్ట్ చేయాలి ఫస్ట్ సబ్ట్రాక్షన్. ఎందుకంటే A మైనస్ B హోల్ స్క్వేర్ రావాలి కదా. ఫస్ట్ సబ్ట్రాక్షన్, లాస్ట్లో ఎడిషన్. సో L1 L2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ L1 M2 ప్లస్ L2 M1 ప్లస్ M1 M2 బీటా స్క్వేర్ డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ L1 L2 whole square plus M1 M2 whole square minus 2L1 L2 M1 M2. Next the plus L1 M2 whole square plus L2 M1 whole square plus 2L1 L2 M1 M2. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసాం, ఇక్కడ ఎడిషన్ చేసాం. సో కాబట్టి వాల్యూ డస్ నాట్ చేంజ్.
So these first three terms can be written as a square plus b square minus 2ab form. That is a minus b whole square and రాసుకోవచ్చు మనం. Numerator write as it is. So denominator ఇక్కడ L1 L2 minus M1 M2 whole square plus again this is a square plus b square plus 2ab form. That is L1 M2 plus L2 M1 whole square. Now substitute the values of L1 L2 M1 M2 and L1 M2 plus L2 M1. ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ డివైడ్ బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2h హోల్ స్క్వేర్. ఇంకా నెక్స్ట్ 2h హోల్ స్క్వేర్ అంటే 4h స్క్వేర్. నెక్స్ట్ దాని ఆన్సర్ దట్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ లో ఒక పాయింట్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడం నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే 2 pairs ఆఫ్ లైన్స్ ఇస్తున్నారు, 2 లైన్స్ ఇస్తున్నారు. ఆ 2 లైన్స్ కి ఆల్ఫా బీటా నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని ప్రొడక్ట్ చేయమంటున్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా టు ద పేర్ ఆఫ్ లైన్స్. అదే మనకి 2 ఇండివిజువల్ లైన్స్ ఇస్తే చక్కగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్లు కనుక్కొని ఆ వచ్చిన వాల్యూస్ని ప్రొడక్ట్ చేస్తాం. మరి ఇప్పుడు మనం చేసింది కూడా అదేగా. ఇచ్చిన పేర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద లైన్స్ అని తీసుకున్నాము, ఇండివిజువల్ లైన్స్గా స్ప్లిట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లు కనుక్కొని ఆ డిస్టెన్స్లో ప్రొడక్ట్ చేసుకుంటే మళ్ళీ ఈ ఫార్మాట్ వచ్చేసింది మనం. ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. సో ఈ ఫార్ములా ఈవెన్ మన సెకండ్ ఇయర్ లో కూడా యూజ్ చేస్తాం. ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ అనే కాన్సెప్ట్, పెయిర్ ఆఫ్ లైన్స్ కాన్సెప్ట్ ఇది మనం సెకండ్ ఇయర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థీరమ్ రా. అంటే ఇప్పుడు 3 థీరమ్స్ మనకి ఇంపార్టెంట్ థీరమ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం రా. ఒకటి కాస్ థీటా థీరము, అలాగే పెయిర్ ఆఫ్ యాంగిల్ బైసెక్టార్స్ థీరము, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ థీరమ్. మొత్తం 3 థీరమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ రోజు మనం టోటల్గా. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థీరం, 4th థీరం, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి మన దగ్గర ఏం ఫార్ములాలు ఉన్నాయి చెప్పండి. ఎప్పుడు వెన్ వీ కెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? half into v into h. అంటే వెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ కెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇన్ జామెట్రీలో మనం ఎప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కున్నాము? 3 వర్టిసెస్ ఇస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కున్నాం. ఇప్పటివరకు మనం 2D కోఆర్డినేట్ సిస్టంలో కావచ్చు, అలాగే స్ట్రైట్ లైన్స్లో కావచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోండి అంటే జస్ట్ ముందు ఆ 3 వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేసాము. ఆ తర్వాత మీరు 10th క్లాస్లో యూజ్ చేసినటువంటి ఫార్ములాని హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ఆ ఫార్ములా వేసుకున్నాము. లేదా హాఫ్ ఇంటూ మాడ్యులస్ డిటర్మినెంట్ ఆఫ్ x1 y1 1 x2 y2 1 x3 y3 1. అది యాక్చువల్గా 10th క్లాస్ ఫార్ములా అదే. కాకపోతే మీకు అక్కడ డిటర్మినెంట్ వాల్యూ 3/3 డిటర్మినెంట్ క్యాలిక్యులేషన్ రాదు కాబట్టి మీకు అక్కడ ఆ ఫార్మాట్ చెప్పరు, మీకు డైరెక్ట్గా ఫార్ములా బై హెడ్ చేయిస్తారు. మరి ఇప్పుడు అదే ప్రొసీజర్లో మనం 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఒక్క థీరం కంప్లీట్ చేసుకొని మనం క్లాస్ క్లోజ్ చేసుకుందాం రా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ax square plus 2hxy plus by square equal to 0 and lx plus my plus n equal to 0 is modulus of n square into root of h square minus ab by modulus of am square minus 2hlm plus bl square. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ న్యూమరేటర్ కి మాడ్యులస్ అక్కర్లేదు, ఓన్లీ డెనామినేటర్ కి మాడ్యులస్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే n స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై మాడ్యులస్ ఆఫ్ am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్. ఎందుకంటే న్యూమరేటర్ ఆల్రెడీ పాజిటివ్, మనకి n స్క్వేర్ పాజిటివ్ క్వాంటిటీ, రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab పాజిటివే వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఇఫ్ ఎగ్జిస్ట్. సో అప్పుడు ఓన్లీ డెనామినేటర్కి మాత్రమే మాడ్యులస్ ఉండాలి ఇక్కడ కూడా. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా అవి ఫార్ములాలు కరెక్ట్గా నోట్ చేసుకోండి థియరమ్స్ నోట్ చేసుకునేటప్పుడు, రైట్. సో ఇప్పుడు మనకి ఎన్ని లైన్స్ ఇచ్చారో, టోటల్గా లైన్స్ ఎన్ని ఇచ్చారు చూడండి.
ఇండివిజువల్ లైన్స్ ఎన్ని ఇచ్చారు టోటల్గా ఇప్పుడు ఈ థీరంలో? 3 lines. 3 లైన్స్ ఇచ్చాడు రా. సో ఇది 2 లైన్స్, ఇందులో ఇది ఒక లైన్, మొత్తం 3 లైన్స్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ 3 లైన్స్ యొక్క పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వేసుకోవాలి. మరి ఇప్పుడు ఆల్రెడీ ax² + 2hxy + by² = 0 ఇది రిప్రజెంట్ చేసే 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత? Origins. ఆరిజిన్. ఎందుకంటే దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని ఫస్ట్ నుంచి చెప్పుకుంటుంది అదే మనం. కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం కనుక్కోనక్కర్లేదు, హ్యాపీ. ఇక 2 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి మనం. అవి ఫస్ట్ మళ్ళీ ప్రొసీజర్ అంతా మామూలే. లెట్ దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద లైన్స్ L1x + M1y = 0, L2x + M2y = 0, then L1x + M1y into L2x + M2y is equal to ax² + 2hxy + by². Now comparing like terms on both sides, we get L1 L2 is equal to A, L1 M2 + L2 M1 equal to 2h, and M1 M2 is equal to B. సో ఇంతవరకు కామన్ చూసారుగా, ప్రతి థీరంకి ఈ పార్ట్ వరకు కామన్ రా, అందుకని ఈ పార్ట్ అందరికీ బాగా రావాలి. రైట్. సో ఇప్పుడు మనకి 1 ఆల్రెడీ గివెన్ లైన్ రాసుకుందాం, Lx + My + n, అది థర్డ్ లైన్ అవుతుంది. 1 2 యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆల్రెడీ తెలుసు, 0 0. ఇంకప్పుడు 1 3కి 2 3కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ ద గివెన్ లైన్ బి Lx + My + n is equal to 0, దట్ ఈస్ 3 అనుకోండి, ఈక్వేషన్ 3. ఇప్పుడు 1 3 2 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 and 3 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లెట్ ఏ అనుకుంటే మనం, లెట్ ఏ బి ద క్లియర్లీ ద ఆరిజిన్ O ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2 తెలుసు. నెక్స్ట్ లెట్ ఏ బి ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 3. మరి ఇప్పుడు ఆ 1 3ని సాల్వ్ చేయాలి. సో అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి అగైన్ యూ హ్యావ్ 2 మెథడ్స్, ఎలిమినేషన్ ప్రాసెస్ ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. బట్ మనం ఇక్కడ కొంచెం అలవాటు అయ్యాం కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడే చేస్తాం రా. చూడండి, ఆ 2 లైన్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి, 1 and 3. సో మరి కోఎఫిషియంట్స్ రాసుకోవాలి అంటే ఫస్ట్ x y 1 రాసుకుంటాము, తర్వాత కోఎఫిషియంట్స్ y కోఎఫిషియంట్స్ నుంచి బిగిన్ చేసుకుంటాం మనం. M1 కాన్స్టెంట్ లేదు కాబట్టి 0, L1 M1 ఇలా. సెకండ్ లైన్ కోఎఫిషియంట్స్ తీసుకున్నట్లయితే M N L M సరిపోయింది, M N L M. అగైన్ x డివైడెడ్ బై AD - BC ఫామ్, మళ్ళీ x డివైడెడ్ బై M1n - 0 is equal to y divided by again AD - BC format అంటే 0 - L1n, y divided by 0 - L1n, that is equal to 1 divided by L1m - LM1. From this we can write point of intersection, x వాల్యూ y వాల్యూ కావాలి కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే అప్పుడు ఈ వాల్యూ ఇక్కడ న్యూమరేటర్లోకి వెళ్తుంది. then x is equal to M1n by L1m - LM1. అలాగే y వాల్యూ కావాలంటే ఈ మైనస్ టర్మ్ ఉంది ఇక్కడ, న్యూమరేటర్లోకి వెళ్తుంది, -NL1 by L1m - LM1. సో దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఇప్పుడు మరి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 3 ఇక మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదురా, మనం డైరెక్ట్గా రాయొచ్చు సిమిలర్లీ అని చెప్పేసి. అంటే ఎలా రాస్తాం సార్ సిమిలర్లీ అని చెప్పేసి అంటే చూడండి, మనకి ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి డిఫరెన్స్ ఏంటి, M1 L1 ప్లేస్లో M2 L2 వస్తాయి అంతే. అంటే ఈ ఫార్ములాలో L1 M1 ప్లేస్లో L2 M2 రాసుకుంటే అదే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3 అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ వచ్చేసింది మనకి, M1n by L1m - LM1 -L1n by L1m - LM1, that is x1 y1 అనుకుందాం. Let similarly the point of intersection of 2 and 3 is B, that is equal to, చూడండి ఇలా డైరెక్ట్గా M1 ప్లేస్లో M2, L1 ప్లేస్లో L2, M1 ప్లేస్లో M2, L1 ప్లేస్లో L2, L1 ప్లేస్లో L2, M1 ప్లేస్లో M, దట్స్ ఆల్, డైరెక్ట్గా రాసుకోవచ్చు.
మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, రైట్? సో వీ హ్యావ్ 2 points ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ అనదర్ పాయింట్ ఈజ్ ఆరిజిన్. ఇప్పుడు చెప్పండి జాగ్రత్తగా, ఆరిజిన్ x1 y1 x2 y2 3 points తో ఫామ్ అయ్యేటువంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? half into modulus of a1 b2 minus a2 b1 or x1 y2 minus x2 y1, x1 y2 minus x2 y1 modulus of, so 1/2 into ఇక్కడే ఉన్న x1 y2 ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇదిగో అంటే ఈ వాల్యూ x1 ఇది y2 రా, సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ అంతే. modulus of x1 ఇది y2 చూసుకోండి, ఇది x1 ఇది y2 ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్రాస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మైనస్ x2 y1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ln1 nl1 by l1m minus lm1 into m2n by lm2 minus lm l2m minus lm2. జస్ట్ ఇది జాగ్రత్తగా వేసుకొని ఇంకా సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి రెండిట్లో డెనామినేటర్ టర్మ్స్ రెండిట్లో సేమ్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. l1m lm1 ఇదిగో l1m minus lm1 l2m minus lm2 l2m minus lm2. సో అంటే డెనామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎల్సిఎం డెనామినేటర్ సేమ్ ఉంది కాబట్టి సేమ్ నెంబర్ వచ్చేస్తుంది. న్యూమరేటర్ వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ l2m వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటి ఇది మైనస్ ప్లస్ అయిపోయి n స్క్వేర్ l1m2 వస్తుంది. డెనామినేటర్ సేమ్ అయిపోయి చూడండి ఎంత పెద్దది కూడా సింగిల్ టర్మ్ అయిపోయి సింపుల్గా అయిపోతుంది అక్కడ. సో ఇది ప్లస్ m2 l1 n స్క్వేర్, ఇది మైనస్ m1 l2 n స్క్వేర్. సో ఇక్కడ న్యూమరేటర్ ఓకే అయిపోయింది. న్యూమరేటర్లో మనం n స్క్వేర్ కామన్ తీసుకున్నట్లయితే అప్పుడు l1 m2 మైనస్ l2 m1 వస్తుంది న్యూమరేటర్. మళ్ళీ ఈ స్టెప్ పెద్దది వస్తుంది అనమాట, ఎందుకంటే డెనామినేటర్ని మనం ప్రొడక్ట్ చేసుకోవాలి. డెనామినేటర్ని ప్రొడక్ట్ చేసుకుంటే టర్మ్స్ ఎలా వస్తాయిరా, l1 l2 m స్క్వేర్ మైనస్ lm l1 m2 మైనస్ lm l2 m1 ప్లస్ m1 m2 l స్క్వేర్. ఇక్కడ డెనామినేటర్ సింప్లిఫికేషన్ అయిపోయినట్లు. ఈ రెండిట్లో జస్ట్ మైనస్ lm కామన్ తీస్తే క్లియర్గా టర్మ్స్ అన్ని మనకు తెలిసిన వాల్యూసే వస్తాయి. ఈ న్యూమరేటర్ని సింప్లిఫై చేయాలిరా. సో మనకి l1 m2 ప్లస్ l2 m1 అంటే తెలుసు, కానీ ఇక్కడ l1 m2 మైనస్ l2 m1 ఉందిరా. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు a మైనస్ b ఉంది, మనకి a ప్లస్ b తెలుసు, a ప్లస్ b తెలుసు. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a మైనస్ b. ఇంతకుముందు చెప్తున్నాం మన ఫార్ములా tan θ ప్రూఫ్ దగ్గర ఈరోజు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ m1 plus m2 whole square, square root of a plus b whole square minus 4ab, that is the value of a minus b. సో అదే ఫార్ములా అప్లై చేస్తున్నాం చూసుకోండి. ఆ ఫార్ములా కూడా వేసాను చూడండి ఇక్కడ, a minus b ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a plus b whole square minus 4ab. అంటే ఇక్కడ a వాల్యూ l1 m2, b వాల్యూ l2 m1. జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ n స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసాం, దిస్ ఇస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ b వేయాలి, మధ్యలో ప్లస్ వేసి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటే l1 m2 ఇంటూ l2 m1 బై స్క్వేర్ బై మాడ్యులస్ అలాగే ఉంచితే l1 l2 m స్క్వేర్ రాస్తాము. ఈ 2 టర్మ్స్ లో మైనస్ lm కామన్ తీయండి, కామన్ తీస్తే అప్పుడు l1 m2 ప్లస్ l2 m1 మిగిలిపోతుంది. అలాగే m1 m2 l స్క్వేర్. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రతి వాల్యూ మనకు తెలుసు టర్మ్ వాల్యూ. l1 l2 అంటే a, l1 m2 ప్లస్ l2 m1 2 ప్లేసెస్ లో ఉంది, దాని వాల్యూ 2h. m1 m2 అంటే b, ఇక్కడ కూడా l1 l2 m1 m2 ప్రొడక్టే ఉంది చూడండి, l1 l2 m1 m2 అంటే ab రాసుకుంటాం. సో దట్ ఈస్ n స్క్వేర్ ఇంటూ 2h హోల్ స్క్వేర్ మైనస్ 4ab బై am స్క్వేర్ మైనస్ lm ఇంటూ 2h ప్లస్ bl స్క్వేర్. సో ఇక్కడ ఇది 2h హోల్ స్క్వేర్ అంటే 4h స్క్వేర్, ఇది 4ab. 4 కామన్ తీసేసేయండి, 4 కామన్ తీస్తే బయటకు వచ్చేటప్పటికి అది 2 అవుతుంది. ఇదిగో 2n స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్ ఆర్డర్లో రాసాం. నా 2 గెట్స్ క్యాన్సిల్డ్, 2 క్యాన్సిల్ చేసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్.
So this is because this is area of triangle, so units is square units. So this is the procedure to find area of a triangle formed by the given pair of lines ax square plus 2hxy plus by square equal to 0 and the line lx plus my plus n is equal to 0.